లూకా 7వ అధ్యాయము 11 నుండి 17, లూక్ 7 చాప్టర్ 11-17. మరి సెంచురియన్స్ సర్వెంట్ను యేసుప్రభు బాగా చేసిండని మనం లాస్ట్ టైం చూసుకున్నాము. సో అక్కడ ఒక రోజు అయిన తర్వాత యేసుప్రభు నాయిను అనే పట్టణానికి వస్తాడనమాట. యేసుప్రభు ఆ యొక్క సిటీ గేట్ దగ్గరికి రాగానే అక్కడ ఒక చనిపోయిన వ్యక్తిని, ఓన్లీ సన్ ఆఫ్ హిజ్ మదర్, అంటే ఒకడే కొడుకు అనమాట. ఆమె విడో, ఆమె హస్బెండ్ కూడా చనిపోయాడు. యంగ్ మ్యాన్ చనిపోయిండు అనమాట. ఆయనను ఆ పాడె మీద పట్టుకొని వెళ్తూ ఉన్నారు. సో అప్పుడు యేసుప్రభు ఆమెను చూసిండనమాట, ఆ విడోను. అంటే ఆమెకు ఎవరు లేరు కదా, ఆమెకు ఉన్న ఒక కొడుకు కూడా చనిపోయిండు, వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయిండు. సో ఆమెను చూసినప్పుడు యేసుప్రభుకు హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ హర్, ఆమె మీద యేసుప్రభుకు జాలి కలిగి ఏడవకమ్మా అని చెప్పిండు అనమాట. ఏడవకని చెప్పి ఆ యొక్క పాడెను ఈ విధంగా ముట్టి, మరి యేసుప్రభు యంగ్ మ్యాన్ ఐ సే అంటు ది అరైజ్, యవనుడా లేచి లెమ్ము అని చెప్పిండు అనమాట. యేసుప్రభు చెప్పగానే చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు. మరి అప్పుడు ఆ వ్యక్తిని యేసుప్రభు తన తల్లికి అప్పగిస్తాడనమాట. అప్పుడు అక్కడంతా కూడా చాలా భయం అయిపోయింది అందరికీ. అరే, చనిపోయిన వ్యక్తిని యేసుప్రభు ఈ విధంగా బాగా చేసిండు అని అందరికీ ఆశ్చర్యమై దేవుణ్ణి అక్కడ స్తుతించారు అనమాట. సో మనము ఇక్కడ చూసే ఒక పాయింట్ ఏంటంటే, మరి ఎప్పుడైతే ఇక్కడ రక్షణ అనే అంశం మనం చూసుకోవచ్చు. ఇక్కడ వీఆర్ ఆల్ డెడ్ ఇన్ అవర్ స్పిరిట్ వెన్ వీఆర్ బార్న్. మనం ఈ యొక్క లోకంలో పుట్టినప్పుడే మనం అందరం కూడా మన ఆత్మలో చనిపోయిన వారం. ఎందుకంటే వెన్ యాడమ్ అండ్ ఈవ్ సిన్డ్ దే వర్ డెడ్ ఇన్ స్పిరిట్. దేవుడు చెప్పిండు కదా ఆదాము హవ్వకు, మీరు ఆ పండు తిన్న దినమున మీరు నిశ్చయంగా చచ్చెదరు, ష్యూర్లీ ఈ షల్ డై అని చెప్తాడు. ఆ పండు ఏదైతే ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, ద ఫ్రూట్ విచ్ గివ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, ఆ యొక్క పండు తిన్నప్పుడు మీరు నిశ్చయంగా చేస్తారు అని చెప్పిండు. వాళ్ళు ఫిజికల్గా చావలేదు, కానీ వాళ్ళు స్పిరిట్లో చనిపోయినారు అనమాట. సో ఈ లోకంలో పుట్టే వారందరూ కూడా ఆత్మలో చనిపోయి పుడుతున్నారు. అయితే యేసుప్రభు మరి ఈ ఆత్మలను రక్షించనీకే ఈ యొక్క లోకానికి వచ్చిండు అని మనం పదే పదే మనం చూస్తూ ఉన్నాము మన యొక్క లెసన్స్లలో. సో యేసుప్రభుని నమ్ముకుంటే మనం పరలోక రాజ్యము. సో జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్ టు గివ్ అస్ ఇటర్నల్ లైఫ్. మనమందరం కూడా చనిపోయి ఉన్నప్పుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు చనిపోయి మన పాపములను క్షమించి మరి మనకు నిత్య జీవం ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చిండు. యేసుప్రభుని నమ్ముకుంటే మనము మన యొక్క పాపముల నుండి చనిపోయిన మనము ఎప్పటికీ జీవిస్తాం. మన ఆత్మ ఎప్పటికీ జీవిస్తుంది. ఈ లోకంలో మనం చనిపోయినా మనం ఎప్పటికీ కూడా యేసుప్రభుతో మనం జీవిస్తాము అనే విషయం మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ వరకు దేవుడు మనకు తోడుగా ఉంటుంది గాక.